ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో ఈసారి తెలంగాణ శకటం కనువిందు చేయనుంది. సీఎం రేవంత్ చొరవతో 3 ఏళ్ల తర్వాత తెలంగాణ శకటంను గణతంత్ర పరేడ్లో ప్రదర్శించనున్నారు. దేశ స్వాతంత్ర్యానికి ముందు రాష్ట్రంలో నిరంకుశ విధానాలు, రాచరిక పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా కొనసాగిన ప్రజా పోరాటాల స్ఫూర్తితోనే ఈసారి తెలంగాణ శకటాన్ని రూపొందించారు. అటు అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్య కాంక్ష, తెలంగాణ స్వాతంత్ర సమరయోధుల వారసత్వం ఇతివృత్తాన్ని తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. 5వ గణతంత్ర వేడుకల్లో ఈసారి పరేడ్లో తెలంగాణ శకటం కూడా భాగమవుతా ఉంది. ప్రస్తుతం మనం తెలంగాణ శకటము దగ్గర ఉన్నాము. ఈసారి థీము అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్య కాంక్ష, తెలంగాణ స్వతంత్ర సమరయోధుల వారసత్వం, ప్రజాస్వామ్య మట్టి పరిమాణాలు, జనసామాన్య ప్రజాస్వామ్య యోధుల థీమ్ తోటి ఈ శకటాన్ని అయితే రూపొందించారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇటువైపు కొమరం భీము, అటు సైడు రామ్జీ గోండు, అలాగే ముందు భాగాన చాకలి ఐలమ్మ, ఈ ముగ్గురి పోరాట యోధుల తోటి ఈసారి శకటాన్ని రూపొందించారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవపాల్ గారు మనతో ఉన్నారు. శకటం యొక్క రూపకల్పన గురించి వారిని అడిగి తెలుసుకుందాం. సరే, ఈసారి థీమ్కి సంబంధించి కొంత స్పెషలైజేషన్ ఉంది. మన దగ్గర కూడా తెలంగాణ యోధులు చాలామంది ఉన్నారు. ఎలాంటి ఈ థీమ్ ఏర్పాటుకు సంబంధించి ఏం చెప్తారు సార్? అంటే మన తెలంగాణ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ రాగానే మనం ఒక థీమ్, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈసారి థీమ్ ఇచ్చింది డెమోక్రసీ ఎట్ ద గ్రాస్ రూట్, అంటే ప్రజాస్వామ్యం కింద స్థాయి వరకు ఎట్లా ఉంది హిస్టారికలీ. సో ఆ థీమ్ ఇచ్చింది. దాని తర్వాత ఆ థీమ్ ప్రిపేర్ చేయడం జరిగింది గవర్నమెంట్ లెవెల్లో. దీంట్లో ఏంటంటే మెయిన్గా మనం చూపెడుతుంది ఏంటంటే చాకలి ఐలమ్మ గారు ఎట్లా జమీందారీ అగేన్స్ట్, ఆ జమీందారీ సిస్టమ్ అగేన్స్ట్గా నిజాం టైంలో, బ్రిటిష్ టైంలో ఫైట్ చేశారు. అట్లాగే కొమరం భీమ్ గారు, రామ్జీ గౌండ్ గారు వాళ్ళు ట్రైబల్ రైట్స్ కోసము, ఫారెస్ట్ రైట్స్ కోసం ఎట్లా వాళ్ళు ఫైట్ చేశారు, అవంతా ఈ టెబ్లూలో మనం డిపెక్ట్ చేస్తున్నాము. అంటే వీళ్ళు డెమోక్రసీ కోసం, అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ టైంలో, నిజాం టైంలో ఉన్నటువంటి చట్టాలు యాంటీ డెమోక్రటిక్ ఉన్నాయని వీళ్ళు ఫైట్ చేశారు. దానివల్ల మనకు డెమోక్రసీ వచ్చిందని చెప్పేసి ఈ థీమ్లో చూపెడుతున్నాం. షార్ట్ పీరియడ్లో ఏర్పాట్లు చేశారు కదా, ఎలాంటి ఛాలెంజెస్ ఏర్పడ్డాయి? అంటే లాస్ట్ మనం ఏంటంటే ప్రెజెంటేషన్స్లో చాలా మంచిగా థీమ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన వచ్చింది. గవర్నమెంట్ నుంచి మనకు నోట్ రాగానే అది ప్రెజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు కన్విన్స్ అయ్యారు, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సార్, ఎంతమంది ఆర్టిస్టులు ఉంటారు? ఓవరాల్గా ఎలా పర్ఫార్మెన్స్ విషయంలో కావచ్చు, మిగతా ఏర్పాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే మనకు టోటల్గా 4 మంది ఆర్టిస్ట్ పైన ఉంటారు, 12 మంది కింద ఉంటారు. ఆర్టిస్ట్ అంతా చుట్టూ వాళ్ళు డాన్స్ చేస్తారు. అంటే లంబాడా డాన్స్, అట్లాగే డప్పులు, అట్లాగే కోయా డాన్స్ ఉంటుంది. సో ఈ డబ్ల్యూ మెయిన్ కర్తవ్య పథ్ మీద ఉంటుంది. ఆ రోజు ఇది ఓవరాల్గా చూస్తే ఈసారి పెరేడ్కి తెలంగాణకు సంబంధించిన శకటము ప్రత్యేక ఆకర్షణగా నిలబోతుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తిరిగిన తర్వాత ప్రత్యేక చొరవ తీసుకొని ఈసారి తెలంగాణ శకటాన్ని రిపబ్లిక్ డే వేడుకల్లో భాగం చేయాల్సిందేననేటువంటి సంకల్పంతో దీనికి సంబంధించిన చొరవతోటి ఈ శకటం అనేది కూడా ఎంపిక కావడం జరిగింది. మొత్తంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సాంస్కృతిక రూపాలను కనిపించేలాగా ఈ శకటాన్ని రూపకల్పన అనేది కూడా చేశారు. ఇక ఈసారి థీమ్ కూడా అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్య కాంక్ష, తెలంగాణ స్వతంత్ర సమరయోధుల వారసత్వం, ప్రజాస్వామ్య మట్టి పరిమాణాలు, జనసామాన్య ప్రజాస్వామ్య యోధుల థీమ్ తోటి ఈ శకటాన్ని అయితే ఏర్పాటు చేశారు. దానిలో భాగంగానే ఈ శకటంలో ముగ్గురు సామాన్యులుగా ఉండి స్వతంత్ర పోరాట యోధులుగా మారినటువంటి వ్యక్తుల, గొప్ప వ్యక్తుల రూపాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అటవీ హక్కుల పోరాటాలు కావచ్చు, లేకపోతే గిరిజన పోరాటాలకు ఎంతో మంది గిరిజనులకు తమ హక్కులను అందించేందుకు కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తులు కొమరం భీమ్, అలాగే రామ్జీ గోండ్ ఇద్దరికి సంబంధించిన ప్రతిమలను ఇక్కడ ఏర్పాటు చేశారు. దీంట్లో అది పూర్తిగా భూస్వామ్యవాదులకు వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటాలకు ప్రతిరూపంగా ఈ గిరిజన హక్కుల కోసం చేసినటువంటి పోరాటానికి సంబంధించిన పోరాట యోధులను రెండో భాగంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ మర్రి చెట్టు కూడా ఎంతో చరిత్ర ఉంది. దానిలో భాగంగానే 1000 ఊర్ల మర్రి చెట్టు అనేది కూడా తెలంగాణలో ఫేమస్. అది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గోండులు చేసినటువంటి పోరాటానికి
బ్రిటిషర్లు 1000 మందికి ఒకే మర్రి చెట్టుకి ఉరేసినటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. దానిలో భాగంగానే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేది కూడా చేశారు. ఇక స్టేజ్కి సంబంధించి 4 స్టేజ్ పైన ఉంటారు. మిగతా 12 మంది ఇట్లా తెలంగాణ సాంస్కృతిక నృత్యాలు అనేటువంటి లంబాడీ డ్యాన్స్ అలాగే కోయే డ్యాన్సులను కూడా ఇక్కడ దీన్ని పర్ఫార్మెన్స్ అనేది కూడా చేయబోతున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు అనేది కూడా చేశారు. ఓవరాల్గా థీమ్ అయితే ఈసారి డెమోక్రసీ గ్రాస్ రూట్స్ అంటూ ఉన్నటువంటి థీమ్కు కట్టుబడేలాగా దీనికి సంబంధించిన ఏర్పాట్లను అయితే చేశారు. ఈ నెల 26వ తేదీన దీనికి సంబంధించిన శకటము కర్తవ్య పథ్లో పెరేడ్లో భాగం కాబోతోంది. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో మదార్ V6 న్యూస్ న్యూఢిల్లీ నుంచి.